మత్తయి సువార్త 12. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చూడండి ఏం చేస్తాడు సజ్జనుడు? తన ధననిధిలో నుండి మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. దుర్జనుడు ఏం చేస్తాడంట? తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ జరుగుతున్న లెక్క చెల్లింపవలసి ఉంటుంది. చూడండి, మనుషుడు పలుకు ప్రతి మాట వలన విమర్శ దినమని దేవుడి దగ్గర మనం ఏం చెప్పాలి? లెక్క ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే నువ్వు సత్యమును ప్రకటిస్తూ ఉన్నావు అనుకో, సత్యముగా దైవిక మార్గంలో వెళ్తూ ఉన్నావు అనుకో, దేవుడి దగ్గర ఆ రోజు కూడా వెళ్తావు. కానీ ఆ రోజు నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితకాలం అంతయు ఒకవేళ లోకానుసారంగా నువ్వు జీవించి ఒకవేళ ఆ నీతిమంతుడిని వేషధారణ వేసుకొని ఉన్నావనుకో, అప్పుడు విమర్శన దినమందు నువ్వేం చేయాలి? వ్యర్థమైన ప్రతి మాటకి విమర్శ దినమందు దేవుడికి నువ్వేం చెప్పాలి? లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివనియు తీర్పు పొందుదువు. చూడండి, నీ మాటలను బట్టి నీతిమంతుడిగా తీర్పు పొందుతావు. అదే నీతిమంతుడి కంటే జీవ మరణములు 4 కోసం అన్నాడు కదా. నువ్వు జీవం పొందుకోవాలంటే నీ మాటలను బట్టి నువ్వేమవుతావు? నీతిమంతుడు. అదే విధంగా నీ మాటలను బట్టి నువ్వేమవుతావు? అపరాధిగా ఎంచబడతావు. నీవు నీ మాటలను బట్టి నీతిమంతుడు కావాలనుకుంటూ ఉన్నావా? నీ మాటలను బట్టి అపరాధి కావాలనుకుంటూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే ఈ నాలుక మన శరీరంలో చిన్న భాగమే, కానీ ఇది ఏం చేస్తుందంట? శరీరం అంతటినీ పాడు చేస్తుందంట, అవయవములన్నిటినీ పాడు చేస్తుందంట. ఇది పాపంలోకి నడిపిస్తుందంట, నరకంలోనికి నడిపిస్తుందంట. అదే విధముగా ఈ నాలుక అతి భయంకరమైన ప్రమాదకరమైనదంట. ఈ సృష్టిలో ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే ఈ నాలుక అంత ప్రమాదకరమైనది. ఎందుకనంటే ఈ నాలుక ద్వారా జీవమును మరణమును పొందుకోగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివని తీర్పు నొందుదువు అని అంటూ ఉన్నాడు. అయితే మనము ఎలాంటి తీర్పు కావాలో మనమే ఎంచుకోవాలి. ఎందుకనంటే మన ఎదురుగానే ఉన్నాయి 2 మార్గములు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గము, ఇంకొకటి సాతాను మార్గం. నువ్వు ఏ మార్గమును, ఇరుకు మార్గం ఎంచుకుంటూ ఉన్నావా? విశాలమైన మార్గం ఎంచుకుంటూ ఉన్నావా? నువ్వు నీతిమంతుడిగా ఉండాలనుకుంటూ ఉన్నావా? అనీతిమంతుడిగా ఉండాలనుకుంటూ ఉన్నావా? నువ్వు మాట్లాడే దైవికమైనదా లేకపోతే లోక సంబంధమైనదా? నువ్వు మాట్లాడే మాటలు నిన్ను జీవింప చేస్తాయా? ఇతరులు రక్షించగలుగుతున్నాయా? లేకపోతే ఈ లోకంలో నరకం లేనికి నడిపించబడుతున్నాయో ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నీతిమంతుడు ఏం చేస్తాడంటే జ్ఞానోపదేశములను పలుకుతాడు. హల్లెలూయా. అతని నోరు, అతని పెదవులు ఉపయుక్తములైన సంగతులనే పలుకుతాయంట. ఎందుకనంటే ఆ నీతిమంతుడు ఈ నీతిమంతుడు ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు అనే ఆ నీతిమంతుడు రక్తంతో కడగబడి ఉంటేనే తప్ప, ఆయన మాటలు నీలో నింపబడి ఉంటే తప్ప నువ్వు జ్ఞానోపదేశములను పలకలేవు. లేకుంటే ఆయన లేకుండా నువ్వు ఒకవేళ వేషధారిగా ఉన్నావు అనుకో, తీర్పు దినమందు నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏమై ఉన్నావు? లెక్క అప్ప చెప్పాలి. అదే నీ మాట ద్వారే నువ్వు నీతిమంతుడివి, నీ మాట ద్వారే నువ్వేమవుతావు? అపరాధి అవుతావు అని దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక మాట చూడమా, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నాం. 14-15 వచనాలు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. చూడండి, సువార్త, ఈ సువార్త కూడా చూడండి, ప్రకటించకుండా ఎవరికైనా సత్యం తెలుస్తుందా? తెలియదు. అదే విధముగా సత్యము గాని అసత్యము గాని మనం వింటే గాని మనకేం తెలియదు. ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియదు. అదే విధముగా నువ్వు ప్రకటించే మాట ఇతరుల్ని రక్షించగలిగే విధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రకటించే మాట ఇతరుల్ని జీవింప చేసేలాగా ఉండాలి. నువ్వు చెప్పేది క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. నువ్వు చెప్పేది మేలు కలిగిందిగా ఉండాలి.
నువ్వు చెప్పే ప్రతి మాట ఇతరుల్ని దైవికమైన మార్గంలో నడిపించి ఇతరులను రక్షించే విధముగా ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, జీవ మరణములు నాలిక వశము అని అంటూ ఉన్నాడు. చూడండి, ఒకని నోటి ఫలము చేత వాడి కడుపు ఏమవుతుందంట? నింపబడును. తన పెదవుల ఆదాయం చేత వాడు ఏమవుతాడు? తృప్తి పొందుతాడు అని చెప్తున్నాడు. ఈరోజు నీ నోటి ఫలము చేత నీ కడుపు నిండుతుంది, నీ ఆత్మ నింపబడుతుంది. ఎందుకనంటే ఈ నోటి నుంచి వచ్చే మాట ద్వారా. హల్లెలూయా. అదే విధముగా తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందుతాడు. ఎప్పుడు నువ్వు తృప్తి పొందుతావంటే యేసుని ప్రకటించినప్పుడు. హల్లెలూయా. యేసుని మాటలు నువ్వు పలికినప్పుడు, యేసుని సత్యమును బోధించినప్పుడు, యేసుని ఉపదేశమును ఇతరులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వేమవుతావంటే తృప్తి పొందపరచబడతావు. ఈ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆదాయమును నువ్వు పొందగలుగుతావు. అదే విధముగా దేవుడు భౌతికంగా కూడా నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఇటు మాటలు దీవించుగాక.